మీకు వచ్చినటువంటి మాటలతో దేవునికి ప్రార్థన చేయండి, దేవుని అడగండి, దేవునికి కృతజ్ఞత తెలపండి. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. దయచేసి ప్రతి వారు కూడా, యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా అండి, ఈ శ్రేష్టమైనటువంటి సమయము మనము దేవుడితో గడిపేటటువంటి సమయం. దయచేసి నీ పక్కన జరుగుతున్నటువంటి ఆ సంఘటనను విడిచిపెట్టి సమయం ఇది. అలా దయచేసి ప్రతి వారు కూడా మోకరించండి. ఎవరు కూడా వ్యర్థం చేసుకోవద్దు, అటు ఇటు చూడవద్దండి. ఈ శ్రేష్టమైనటువంటి సమయం కేవలము దేవునికి సంబంధించింది. మనం దేవునితో గడిపేటటువంటి క్షణములు కొన్ని మాత్రమేనండి. బిడ్డలారా, దయచేసి ఈ సమయాన్ని అటు ఇటు చూడకుండా అనేకమైనటువంటి ప్రార్థన చేయదు. ఎన్నో సంవత్సరాల ఉంటుంది, ఎన్నో దినముల ఉంటుంది నీవు ప్రార్థించగా, ఇదిగో దేవుడు ఆ తరుణాన్ని మరలా మనకు అనుగ్రహిస్తున్నాడు. బిడ్డలారా, సద్వినియోగపరచుకోండి. ఆయన పాద సన్నిధానములో చేరి దయచేసి అందరూ కూడా ప్రార్థించండమ్మా. దేవుడు మాత్రమే వాటిని పరిష్కరించగలరు. దేవుడు మాత్రమే వాటికి జవాబును ఇవ్వగలరు. అలసిపోవద్దు, కృంగిపోవద్దు. నీవు కృంగిపోయావేమో, సమస్యలు అనేటువంటి అలల చేత నీవు నిల్లిపోతున్నావేమో, ఇదిగో ఆదుకునేటటువంటి హస్తము మన ముందర ఉంది. ఈ సమయంలో దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడండి. తన ఆత్మను మన మీద ప్రోక్షిస్తున్నాడండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. అయ్యా, గడిచిన ఆగస్టు మాసం అంతా కూడా కాపాడారు తండ్రి. వినలేనటువంటి మేలులు చేశారు నాయన. దెబ్బ తగలగా కుమిలిపోయాము. నీ స్వస్థ జీవాన్ని కలిగించడానికి మీ శక్తిని దయచేయము తండ్రి. ప్రతి వారి మీద మీ ఆత్మను కుమ్మరించము నాయన. ప్రతి వారి మీద మీ ఆత్మను ప్రోక్షించండి అయ్యా. మీ ఆత్మ ద్వారా మేము గొప్ప కార్యములు చేయాలి తండ్రి. మీ ఆత్మశక్తి ద్వారా మేము నడిపించాలయ్యా. మా ఇష్ట ప్రకారం కాదు నాయన, ఈ చిత్తానికి లోబడి కృపను దయచేయండి తండ్రి. దేవా, పాపులమే నీ మాటను వినకుండా ఇతరుల మనస్సులను గాయపరిచాము, దొంగిలించాము, అపవిత్రమైనటువంటి మాటలతో భ్రష్టు పట్టాము తండ్రి. క్షమించండి, మన్నించండి. శాంతికరమైనటువంటి జన్మల యుద్ధకు మమ్మల్ని నడిపించండి. ద్రోవ తప్పి తిరుగుతున్నటువంటి మమ్మలను సరిదిద్దండి. కనికరించండి ఆయన, కృప చూపించండి దేవా, కృప చూపించండి. స్తోత్రములు నాయన. మా ప్రార్థనలు ఆలకించిన దేవా మీకు వందనములు. మా కన్నీటిని తుడిచినటువంటి దేవా మీకు కృతజ్ఞతలు. మా సమస్యలలో విజయాన్ని అనుగ్రహించినటువంటి తండ్రి వేలాది స్తోత్రములు, స్తోత్రములు నాయన. నీ పరిశుద్ధాత్మ ప్రోక్షణ చేత మమ్మల్ని బలపరిచారు తండ్రి. మా పాపమునంతా కూడా తీసివేశారయ్యా. స్తోత్రములు, స్తుతులు తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు నాయన. బిడ్డలారా, దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించాడు. మన కృతజ్ఞతల మీద ఆసీనుడై ఉన్నాడు. మన పాపమునంతా కూడా తొలగించాడండి.
తన ఆత్మ ద్వారా నిన్ను బలపరిచాడు. విశ్వసించండి, దేవుడు మనకు సహాయం చేస్తాడు. తన కృపతో గొప్ప అద్భుత కార్యములు మన జీవితాలలో చేస్తాడండి. ఇలాగే విశ్వాసంతో ఆమేన్.